హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే అల్మాజ్గూడ బోయపల్లిలో ఉన్నానండి. ఇక్కడ మనకు G+1 హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ మొత్తం అలాగే లొకేషన్ హైలైట్స్, దీని ప్రైస్ అన్ని వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనం హౌస్ డీటెయిల్స్ చూసుకుందాం. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 175 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. అలాగే దీని డైమెన్షన్ వచ్చేసి 27x58. అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. దీని ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఇచ్చారు. హౌస్ చూసుకున్నట్లయితే ఇంటి ముందు ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారండి. అలాగే గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. ర్యాంప్ కూడా రోడ్డుకి చాలా హైట్లో ఇచ్చారండి. అలాగే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే 2 వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. ఇందులో ఇచ్చారండి. అలాగే సంప్ కూడా ఉంది. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పార్కింగ్ ఏరియాలో వాష్ పాయింట్ కూడా ఇచ్చారండి. వాష్ పాయింట్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ కూడా వదిలారండి. ఇటు సైడ్ కూడా సెట్ బ్యాక్ వదిలారండి. పార్కింగ్ ప్లేస్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. నాకు డోర్స్ కానీ అలాగే అన్నీ కూడా ఇండియన్ టేక్ వుడ్ తోటి ఇచ్చారండి. మనం హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు విత్ లైట్స్ తోటి. వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్రానైట్ ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనం డైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాము. కిచెన్ వచ్చి చాలా స్పేసెస్గా వచ్చిందండి. కిచెన్లోనే పూజ గది ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా స్పేసెస్గా ఇచ్చారు. ఇందులో కూడా వైట్ టైల్స్ స్టిక్ చేశారండి. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో సబ్జా కూడా ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి. కిచెన్లో మనకు సౌత్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కింగ్ సైడ్ బెడ్ కూడా సరిపోతుంది. అలాగే వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి. నాకు ఇందులో సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. ఇందులో 1 సైడ్ వాల్ హైలైట్ చేశారండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అండి. చాలా స్పేసెస్గా వచ్చింది. అందులో కూడా టైల్స్ స్టిక్ చేశారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. అలాగే ఇందులో కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ఇచ్చారండి. అలాగే విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా 1 సైడ్ వాల్ హైలైట్ చేశారు. ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారండి. మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకు నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. మనకు అవుట్ సైడ్ కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ ఇచ్చారు. స్టెప్స్ చూసుకున్నట్లయితే చాలా స్లోప్ ఇచ్చారండి. అలాగే మనకు మంచి క్వాలిటీ స్టీల్ గ్రిల్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి పోర్ట్ ఏరియా అండి. పోర్ట్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే పోర్ట్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి.
అలాగే ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారు. అన్నీ కూడా మనకు ఇండియన్ టేక్ యూజ్ ఇచ్చారండి. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి డోర్స్ కూడా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. ఇది వచ్చేసి సిట్అవుట్ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో అన్ని యూపీవీసీ విండోస్ ఇచ్చారండి విత్ నెట్ తోటి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్లో నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి టీవీ పాయింట్. ఇక్కడ మనం వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ కూడా విండో ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. నాకు సౌత్ సైడ్ కూడా డోర్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ వాష్ పాయింట్ ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇది వచ్చి చాలా స్పేసెస్గా వచ్చిందండి కిచెన్ అయితే. కిచెన్లోనే పూజ గది ఇచ్చారు. టైల్స్ స్టిక్ చేశారండి. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇదైతే మనకు వైట్ ఇచ్చారండి. విండో కూడా ప్రొవైడ్ చేశారండి. కిచెన్లో సబ్జా కూడా ఇచ్చారు. అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. మనం కామన్ వాష్ ఏరియా చూద్దాము. ఇది వచ్చేసి కామన్ వాష్ ఏరియా అండి. చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. అందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో సెల్ఫ్స్ ఇవ్వలేదు కానీ కబోర్డ్స్ చేయించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా విండో ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూము. బాత్రూమ్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో మనకు వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి. చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో కూడా విండో ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్లో. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు. వన్ సైడ్ వాల్ హైలైట్ చేశారండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. అలాగే ఇందులో లో రూఫ్ కూడా ఇచ్చారు. అవుట్ సైడ్ కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్ బాత్రూమ్ ఇచ్చారు. హౌస్ అయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. చాలా బాగుంది హౌస్ అయితే. ఇప్పుడు మనము పైకి వెళ్ళి చుట్టూ లొకేషను అలాగే దీని ప్రైజు అన్నీ తెలుసుకుందామండి. పైన చూసుకున్నట్లయితే పైన కూడా మనకు ఒక వాష్ పాయింట్ ఇచ్చారండి. చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెసే ఉన్నాయండి. చూడొచ్చు అన్ని హౌసెసే ఉన్నాయి. హౌస్ అయితే చాలా బాగుంది. చాలా స్పేసెస్గా వచ్చిందండి. అలాగే ఇక్కడ నుంచి లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే మనకు అల్మాజ్ కూడా కమాండ్ అయితే జస్ట్ 20 minutesలో రీచ్ అవ్వచ్చండి. అలాగే మనకు నియర్ బై IRA గ్లోబల్ స్కూల్ ఉందండి. అలాగే శ్లోకా స్కూల్ ఉంటుంది. అలాగే నారాయణ కాలేజ్ ఉంటుంది. మనకు చుట్టూ సరౌండింగ్లో కూడా చాలా కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ అన్నీ వెరీ నియర్ బై ఉన్నాయండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. కింద చూసుకున్నట్లయితే 2 BHK ఉంటుందండి. అలాగే పైన కూడా 2 BHK ఉంటుంది. హౌస్ అయితే చాలా స్పేసెస్గా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 1,65,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. G+2 పర్మిషన్ హౌస్ అండి. అలాగే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు హౌస్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుందండి. అలాగే మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.